సామాన్యమైన వాళ్ళు కూడా ఈ ధ్యాన యజ్ఞయాగానికి రావచ్చా అండి? అద్భుతంగా రావచ్చు మేడం. చాలా మంది నాకు లాస్ట్ టైము నాన్ మెడిటేటర్స్ రావచ్చా అని. అద్భుతంగా రావచ్చు. ఒక మేడం ఫోన్ చేశారు, నేను ఒక్కదాన్నే, పిల్లలేమో చదువులు ఉన్నాయి, మా హస్బెండ్కి ఏమో టీచర్ అయినా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నాడు, ఆయన రాలేడు, మరి నేను ఒక్కదాన్ని ఎట్లా రావాలని. ఇప్పుడు ఇక్కడ రావడానికి దిస్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్. ఏ ప్రాబ్లము లేదు. నీకు నిజంగా సత్యాన్ని తెలుసుకోవాలని తపన ఉంటే మోస్ట్ వెల్కమ్. బట్ వచ్చే వాళ్ళందరూ వాళ్ళ ఆధార్ కార్డు తప్పనిసరి. సో హాయిగా ఆనందంగా స్టే చేయొచ్చు. ఇక్కడ కొత్త ఎక్స్పీరియన్స్ని టేస్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు నేను మాట్లాడేదంతా కూడాను ఈ రెడీగా ఉన్న ఆత్మల కోసమే. మామూలు వాళ్ళు వినరాలేరు అది. ఎందుకంటే మాయ వాళ్ళని పిక్కు తింటుంది. అట్లా ఎలా ఉంటుందంటే మేడం, మామూలు వాళ్ళకు కూడా ప్యూర్గా ఉన్నటువంటి సోల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరినప్పుడు రావాలని అనిపిస్తుంది. వెంటనే మనసు ఏం చేస్తుందంటే, భర్త ఒప్పుకుంటాడా, పిల్లలు పంపిస్తారా, వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అమ్మ నాన్నలు ఎవరు చూసుకుంటారు, అత్తమామలకి ఏం చెప్తావు, తోడుకోడలకి ఏం మాట్లాడతావు, మనసు వెంటనే ఇన్ని క్వశ్చన్లు చుట్టూ చేస్తుంది అనమాట. పుట్టుక్కన ఆ వ్యక్తి సచ్చాడు అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీళ్ళందరూ ఎవరు అంటే, బట్ ఆత్మ ఒక్కసారి మాత్రమే చెప్తుంది, ఇది గొప్ప అవకాశం, నువ్వు వచ్చి ఉపయోగించుకో అని చెప్తుంది. అది ఒకసారి మాత్రమే మాట్లాడుతుంది. దాన్ని పట్టుకోగలిగేటువంటి ఎరుక నీ లోపల ఉండాలి. మనసు ఏం చెప్తుంది తెలుసా, 1,00,000 సార్లు చెప్తుంది నువ్వెందుకు వెళ్ళకూడదు కారణాలు. కానీ ఆత్మ చెప్పేదానికి కారణాలు ఏముండవు, నువ్వు రా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీదే కదా సెల్ ఫోన్, ఇది ఈ ఫోన్ మీదే కదా. ఈ ఫోను ఇప్పుడు ప్రభు ఉన్నాడు మన దగ్గర. ప్రభు ఈ సెల్ ఎవరిదో, ఓకేనా, నీకు దొరికింది, తిరిగి ఇచ్చేయాలి అని అనిపిస్తుందా అనిపించదా? ఎన్నిసార్లు అనిపిస్తుంది? 5 times అనిపిస్తుంది. అమ్మ సెల్లు బాగుందిరా, ఇది 50,000 రూపాయల సెల్లు, ఇది మన దగ్గరే పెట్టేసుకుందాం, సిమ్ తీసి మన సిమ్ వేసుకుంటే చాలు. ఇది ఎన్నిసార్లు అనిపిస్తుంది? నిజం చెప్పు. 2 times. ఆ ఆత్మస్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, మంచి ఆత్మస్థాయిలో ఉన్నవాడు అనుకో, అది 50,000 కాదు 50 లక్షలైనా తిరిగి ఇచ్చేస్తారు. అది ఆత్మస్థాయిలో, మంచి ఆత్మస్థాయిలో లేదనుకో ఆత్మ, ఈ సెల్లు ఎవరిదో, నాకు దొరికింది, సిమ్ముది, ఈ సిమ్ వేసేయి, ఇది 1,00,000 సార్లు చెప్తుంది మనస్సు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎగ్జాంపుల్, ధ్యాన మహాయజ్ఞానికి రావాలి అని డిసైడ్ అయిన తర్వాత కూడా నువ్వు రాలేవు. నీ లోపల అంత తపన ఉంటే తప్ప నువ్వు ఇక్కడికి కాలు పెట్టలేవు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి. ఏ కారణం చేత కూడా మనం డ్రాప్ అవ్వకూడదని చెప్తున్నా. ఒకసారి మనం డిసైడ్ అయిన తర్వాత మనల్ని ఆపడానికి ఎన్నో శక్తులు పనిచేస్తాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడో ఉండదు, అది కూడా లోపలే ఉంటుంది. పాజిటివ్ ఎక్కడ ఉంటుందండి? అది కూడా మన దగ్గరే ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో, నెగిటివ్ కూడా పక్కనే ఉంటుంది. అవి రెండు అన్నదమ్ములు లాంటివి. అవి దేనికి ఎనర్జీ ఇస్తే అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. యజ్ఞానికి రావాలి అని డిసైడ్ అయిపోయి బండి స్టార్ట్ చేసి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. యజ్ఞానికి రావాలని డిసైడ్ అయిపోయి ఏదో కారణంతో ఆగిపోయిన వాళ్ళు ఎంతమందో లెక్కలేదు. నాతో చెప్తుంటారు, సార్ బండి స్టార్ట్ చేసి మేము మా బంధువులు వస్తున్నారని చెప్పేసి ఆగిపోయాం సార్, అయ్యో మేము బయలుదేరాం సార్, మధ్యలో ఫోన్ వచ్చి వెనక్కి వెళ్ళిపోయాం సార్, ఇట్లా చెప్తుంటారు. అంటే ఒకటంటూ నువ్వు డిసైడ్ అయిన తర్వాత నువ్వు ఇక్కడికి రావడానికి ఏదున్నా నువ్వు డ్రాప్ చేయాల్సిందే. ఫస్ట్ మన ఎదుగుదల అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. దాని మీద మనం దృష్టి పెట్టాలి.